బూరధ్వనితో యెహోవా ఆరోహణమయ్యు. దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజైనాడు. రమ్యముగా కీర్తనలు పాడి దేవుడు అన్ని జనులకు రాజైనాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైనాడు. జనుల ప్రధాన అబ్రహాము యొక్క దేవునికి జనుడై కూడుకున్నాడు. భూనివాసులు ధరించుకుని దేవుడు దేవునికి అయిపోవద్దు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ యొక్క ప్రభువా నాయన సమయంలో నాయన నా తండ్రి నీ బిడ్డలిచ్చిన సాక్ష్యాలు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన వారి జీవితాల్లో కుటుంబాల్లో నాయన మీరు చేసిన ప్రతి మేలుకు ఉపకారాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఆత్మ ప్రభు వారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ రోజు ప్రభు ఈ సమయంలో నాయన నీకు ఈ వాక్యాన్ని బోధించడానికి ఈ నీళ్ళని అభిషేకించు తండ్రి. నాయన నీ వాక్యపు శక్తితో బలముతో అభిషేకించు నాయన ప్రభు. నూతనమైన శైలిలో నూతనమైన విషయాలు మాకు చెప్పండి ప్రభు తండ్రి. వినే చెవి, గ్రహించే హృదయం మాకు అందరికి అనుగ్రహించండి నాయన. ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడును గాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక, సాతాను క్రియ లయపరచబడును గాక, నీ కార్యములు జరుగును గాక, సాతాను క్రియ లయపరచబడును గాక, నీ కార్యములు జరుగును గాక, సాతాను క్రియ లయపరచబడును గాక, నీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా మీరే నాయన నూతనమైన శైలిలో నూతనమైన విషయాలు మాట్లాడండి నాయన. నీ పరలోకపు జ్ఞానముతో నన్ను నింపండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా నీ యొక్క రూపము కనబడాలి, నీ స్వరం వినబడాలి తండ్రి. ఆత్మకార్యము జరిగించి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అని. సర్వజనులారా అంటే వాళ్ళో వీళ్ళో అని అన్న పేరు పెట్టాడండి. పేరు ఎవరి పేరు పెట్టలేదు. సర్వజనులారా అంటే అందరూనే, అందరూ కూడా ఏం చేయాలంట? చప్పట్లు కొట్టాలంటండి. చప్పట్లు రకరకాల చప్పట్లు ఉంటాయి, అవునా కదా? అడుక్కుని కూడా చప్పట్లు కొడతారు. ఎందుకని? మీరు ఎక్కువ ఎక్కడ చూస్తారు? ట్రైన్లో చూస్తారు ఇలాంటి వాళ్ళు కదా. అయితే అవి కాదు, కానీ ఎందుకు కొట్టాలంటేనంట జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అని. అయితే నేను ఎవరిని విమర్శించి మాటలు చెప్పట్లేదు, కానీ సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? కొంతమందిని మభ్యపెట్టి కొన్ని మందిరాల్లో ఇవే లేకుండా చేస్తాడండి. ఏం చేస్తాడు? ఇవే లేకుండా చేశాడు. మా చిన్నప్పుడు మాకు ఈ మైకులు ఇవన్నీ లేవండి. ఇవి ఎప్పుడు వచ్చి అంటే మీటింగ్స్ టైంలో వచ్చి అన్నమాట. అందరూ చప్పట్లు కొట్టేవారండి. చప్పట్లు కొట్టండి అని పాస్టర్ గారు ఏ రోజునే చెప్పలేదు. విశ్వాసులే కొట్టేవారు. పాట స్టార్ట్ అయ్యింది అంటే చప్పట్లు కొట్టేవారు అన్నమాట అండి. మురకాయలు ఉండేయండి, మీరు చూసారా? ఎంత ఉంటాయి అవి. ఇలా వాయిస్తారన్నమాట అండి, కంజిలు. ఆ కంజిల్లో వాయించేవారు, డ్రమ్ము కొట్టేవారు. ఇవేంటి వాయిద్యాలు అప్పట్లోనమాట. ఉంటే డోలక్ ఒకటి ఉండేది అనమాట, ఈ వాయించేవారు అన్నమాట అండి. ఏది ఏమైనప్పటికైనా దూరానికి వినిపించేది ఏంటి అంటే పాటలు, చప్పట్లు, ఈ వాయిద్యాలు. ఈ మూడు కూడా వినబడి అన్నమాట అండి, చాలా దూరం వినబడేసరికి కొంతమంది అవి విని పరిగెట్టుకుని వచ్చేవారు అన్నమాట. ఎందుకంటే మన స్త్రీలకి పనులు తెగులుతాయండి, ఇంకా చేస్తూనే ఉంటారు అన్నట్టు ఉంటుంది అన్నమాట. అవి విని కొంతమంది చాలా మంది పరిగెట్టుకుంటూ వస్తూ ఉండేవాడు. ముందెళ్ళిపోయేవాడు వెనకాల వచ్చేవారు అన్నమాట. కానీ ముందొచ్చిన వాళ్ళకి
ప్రజెంట్ పడుతుందండి. దూత అంట ఎప్పుడు వచ్చి మనకు ప్రజెంట్ వేస్తాడో తెలుసా మీకు? అది తెలుసుంటే ఆ టైంకే వస్తారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మనమందరం ఒక్కొక్కరు ఒక్కో టైంలో వచ్చామండి. దూత ఎప్పుడు వచ్చి ఎప్పుడు అటెండెన్స్ చేసి వెళ్ళారో మనకి ఎవరికన్నా తెలుసా? ఒక్కోసారి మొదట వస్తారట, ఒక్కోసారి మధ్యలో వస్తారట, ఒక్కోసారి చివరి వస్తారట అండి. ఇంకా దేవుని కృప వల్ల మనం పర్వాలేదు కానండి, కొన్ని మందిరాల్లోని మధ్యలో వస్తూ ఉంటారండి, కొంతమంది చివరి వస్తూ ఉంటారండి, కొంతమంది మొదట వచ్చి మధ్యలో వెళ్ళిపోతారు, మధ్యలో వచ్చి చివరి వెళ్ళిపోతారు. ఇలాంటి గ్రూప్స్ కూడా ఉంటాయండి కొన్ని కొన్ని మందిరాల్లో అన్నమాట చెప్పాలి అంటే. ఏది ఏమైనప్పటికైనా మందిరానికి వచ్చాము అంటే సహజమైనంత వరకు ప్రారంభ ప్రార్థనకు ముందే ఉండేటట్టే చూసుకోవాలని చెప్తాను ఎప్పుడు. అర్థమైందా? ప్రారంభ ప్రార్థనకి ముందే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అండి. మొదట వచ్చి నువ్వు ధూపం వేసుకోవాలి. దేవుడి దగ్గర ఏం చేయాలి? నీ ధూపం వేసుకోవాలి. నీ పక్కింటి పుల్లమ్మకో ఎదురింటి అల్లమ్మకో చెప్తే జరగో కార్యాలు ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికి చెప్పుకోవాలి. దేవుడికి చెప్పుకోవాలి కాబట్టి ఎప్పుడొకప్పుడు చెప్పుకుందాంలేండి అనుకుంటాం వేరు. పరుగు పరుగును రావాలంటే అండి దేవుని మందిరానికి ఎప్పుడు కూడా ఎలా రావాలంట? ఉసూరు మంట వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చినట్టు రాకూడదంటండి. ఎలా రావాలంట? ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా రావాలంటండి మందిరానికి. ఎందుకని? నా తండ్రిని నేను కలుసుకోవడానికి వెళ్తున్నాను. ఈరోజు మా డాడీతో నేను మాట్లాడతాను, మా డాడీ నాతో మాట్లాడతారు అని ఆనందంతో సంతోషంతో మనం ఏం చేయాలంటండి? ఆయన కలుసుకోవడానికి రావాలంటండి. అయితే కొన్ని మందిరాల్లో సైతాన్ ఏం చేశాడంటే అది పాత నిబంధనలోని ఇప్పుడు ఏమి లేదు అలాంటిది అని చెప్పేసి ఒక ఏమంటారు ఒక మత్తు మాత్రం వేసినట్టు వేసాడు అనమాట అండి. వేసేసేటప్పటికి ఒకప్పుడు మొదటి నుంచి చప్పట్లు లేనోళ్ళు, మొదటి నుంచి లేనోళ్ళు ఉన్నారండి. కొంతమంది ఏమో మధ్యలో మానేసిన వాళ్ళు ఉన్నారండి. ఆ రీతిగా సాతానుడు ఏం చేశాడంటే చక్కగా చప్పట్లు కొట్టి వాయిద్యాలు వాయించి దేవుడిని ఎంతగానో స్తుతించే సంఘాలు కూడా కొన్ని ఏమైపోయినాయి, అవన్నీ తీసి పడేసాడండి సైతాన్. వాళ్ళు అనుకుంటున్నారు సైతాన్ తీసేయలేదు, ఇది అసలైంది ఇదే అని వాళ్ళు అనుకుంటున్నారండి. చూసారా? అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలని ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంట? మనోనేత్రాలకి రుడ్డితనం కలుగు చేస్తుందంటండి. అవిశ్వాసులకి, విశ్వాసులకి కాదంట, అవిశ్వాసులకి అంటండి. అవిశ్వాసులు ఎలాగయ్యారో చెప్పాను మీకు ఒకసారి. విశ్వాసులే కానీ అవిశ్వాసులతో స్నేహాలు చేసి అవిశ్వాసులుగా మారిపోయారు. అది ప్రాబ్లం. నీ స్నేహము విశ్వాసులతో ఉంటే నీకు విశ్వాసం పెరుగుతుంది. అవిశ్వాసులతో నువ్వు స్నేహం చేస్తే అవిశ్వాసం నీలోకి వస్తుంది. నీకున్న విశ్వాసం పోయి నీకు లేని అవిశ్వాసం నీలోకి వచ్చేస్తుంది అనమాట. ఇలాగంటండి అలాగంటండి అని చెప్పేసి మాకు ఏది మా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు మాకు అలవాటు చేశారో ఆ రీతిగానే మేము ఆ పునాదులు బాల్య దశలోనే ఆ పునాదులు పడిపోయినాయండి మాకు. అందుకే వీళ్ళు చప్పట్లు కొట్టరండి, వాళ్ళు అలాగండి ఇలాగండి అంటే అలాంటిది ఏమీ ఉండదన్నమాట అండి. ఎవరు కొట్టుకుంటే నాకేంటి, ఎవరు కొట్టుకోకపోతే నాకేంటి, నేను నెమ్మదిగా కొట్టుకుంటాను అంటే శబ్దం రాకూడదని అక్కడ అర్థం కాదు. కానీ నా యొక్క మరి అలాగా ఏంటది స్టెప్ బై స్టెప్ వచ్చినట్టు ఉందన్నమాట నాకైతే. ఎప్పటికీ నేను డయాస్ మీద నేను మీరు పాటలు పాడుతుంటే నేను చప్పట్లు కొట్టుకుంటూనే ఉంటాను అన్నమాట అండి. ఎందుకని నా హృదయంలో ఉన్న
ఆనందం నేను చప్పట్లు కొట్టేటట్టుగా చేస్తుంది. అది మన హృదయంలో ఆనందం ఉన్నప్పుడు మనం చప్పట్లు కొట్టకుండా ఉండగలమా? ఆటోమేటిక్గా మన చేతులు చప్పట్లు కొడతాయి అన్నమాట అండి, కొడతాయి. ఆ ఆనందం ఉండాలి కదా ముందు మన హృదయంలో. అదే చెప్తున్నాడు, సర్వజనులారా చప్పట్లు కొట్టండి అని చెప్తున్నాడు. ఏం చేయాలి? చప్పట్లు కొట్టండి అని చెప్తున్నాడు. జయధ్వనులతో దేవుని కూర్చి ఆర్పాటం చేయాలంటండి. జయధ్వనులతో అంటే మన జీవితంలో జరుగుతున్న జయాలు ఉన్నాయే, ఆ జయాలను బట్టి మనం ఏం చేయాలంటండి? ఆర్పాటంగా. ఆర్పాటం అంటే ఏంటండి? అందరికి తెలిసేటట్టు అన్నమాట. ఆర్పాటం అంటే ఏంటి? అందరికీ తెలిసేటట్టుగా అన్నమాట అండి. నా జీవితంలో దేవుడు చేసిన ప్రతీది, అది చిన్నదైనా పెద్దదైనా, అరిగిపోయిన టేప్ రికార్డులకు చెప్తూనే ఉండేదాన్ని అండి. 1-2 సార్లు విన్న వాళ్ళకి ఏంటి బాబాయ్ అస్తమాట ఇవిడు ఎలా చెప్తారేంటి అనుకునేటట్టు వాళ్ళకి అనిపించేది అనమాట. వాళ్ళకి అలాగ అనిపించేదేమో కానీ నా దేవుడు నా జీవితంలో చేసింది నేను చెప్పకుండా నేను ఉండలేను. నేను చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ఆయన చేసిన కార్యం అలాంటిది. మనుషులు చేసిన కార్యాలే గొప్పగా చెప్పుకున్నప్పుడు దేవుడు చేసిన కార్యం ఎందుకు గొప్పగా చెప్పకూడదండి? కొంతమంది చెప్పరు, ఏం జరిగినా సాక్ష్యాలు చెప్పరు. ఏం జరిగినా సాక్ష్యాలు చెప్పరండి. ఎందుకనో దేవుడు గొప్ప కార్యం చేస్తే చిన్నగా సాక్ష్యం చెప్తారన్నమాట. మరి ఎందుకో నాకు అర్థం. ఆయన చేసిన కార్యం అది చిన్న కార్యం కాదండి, చాలా గొప్ప కార్యం అన్నమాట. అది అంత గొప్ప కార్యాన్ని అంత సింపుల్గా ఎలా చెప్తారో నాకు అర్థం అవ్వదు అన్నమాట. అసలు ఇంత గొప్ప కార్యం చేస్తే దేవుడు ఇంత సింపుల్గా ఎలా చెప్తున్నారు అసలు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన గొప్ప దేవుడు మన జీవితంలో మన కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తే మనం గొప్పగా చెప్పుకోవద్దా అండి? ఎలా చెప్పాలంట? ఆర్భాటంతో చెప్పాలంటండి. ఎలా చెప్పాలి? ఆర్భాటముతో, జయధ్వనులతో. జయధ్వని అంటే ఏంటి? ఇప్పుడు ఎవరన్నా గెలిచారు అనుకోండి, ఎందులో అన్నానే ఏం చేస్తారు చెప్పండి? మనకి ఎన్నికలు అవుతాయి కదా, ఎన్నికలు అయినప్పుడు ఎవరో గెలుస్తారు. ఆ గెలిచే ఆయనకు సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు, బయట వాళ్ళు అయి ఉండొచ్చు, పార్టీ వాళ్ళు అయి ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళు ఎలా క్యాచ్ వెళ్తారండి ఇలాంటి రోడ్ల మీద? ఏం జరిగింది ఎవరాళ్ళు, ఆ కేకలేసి వాళ్ళు ఎవరు అని. ఇప్పుడు పాపం కేకలైనా కూడా ఓపిక లేక మైకుల్లో పెట్టేస్తున్నారు అన్నమాట అండి. ఏం చేస్తున్నారు? మైకుల్లో పెట్టేస్తున్నారు అన్నమాట. మరి ఎంత అంటే జయధ్వని. మాకేమొచ్చింది? జయం వచ్చింది. ఆ జయం వచ్చిందని వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆర్భాటముతో కేకలు వేసుకుంటూ వెళ్తున్నారట అండి. అందరికి వినపడేటట్టుగా ఏం చేస్తున్నారు? కేకలు వేసుకుంటూ వెళ్తున్నారట అండి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఏం చేయాలంట? ఆర్భాటముతో పాటలు పాడుతుంటే ఏం చేయాలి? ఆర్భాటముతో చప్పట్లు కొడుతూ. ఆవిడికి కంజిని కొట్టడం వచ్చండి. రాగానే ప్రార్థన చేసుకుని ఆవిడకి మోకాళ్ళు నొప్పైనా నిలువు మోకాళ్ళు వేస్తారండి. ఆవిడ వేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుని అప్పుడు ఆ కంజిని తీసుకుంటారు. ఒక చిన్ని బిడ్డలాగా ఆ రీతిగా, అంటే ఏదో నేను చెయ్యాలి నా దేవుని కోసం. సిగ్గుపడట్లేదు, ఏమీ అవ్వట్లేదు.
నా దేవుడిని నేనేం చెయ్యాలి? ఆ ఆశ మనకు ఉండాలండి. మనకు ఆశ ఉంటే ఎవరు ఏమనుకున్నా మనం ఏం మానం, మనం సిగ్గుపడం. ఎందుకు సిగ్గుపడాలండి? తప్పు చేస్తే సిగ్గుపడాలి. మంచి చేసినప్పుడు సిగ్గుపడడానికి అవసరం ఏంటి? ఇది ఇది ఇదన్నమాట. తప్పు చేయడానికి సిగ్గుపడరు ప్రజలు, మంచి చేయడానికి సిగ్గుపడిపోతారన్నమాట అండి. అదే దేవుడు చెప్తాడు. ఈ రోజుని నన్ను చూసి నువ్వు సిగ్గుపడితే, నన్ను కూర్చైనా నా మాటలు కూర్చైనా ఏదైనా నాకు సంబంధించిన దాని విషయంలో నువ్వు సిగ్గుపడితే, రేపు ప్రొద్దుట నేను నా దూతంతో వస్తానప్పుడు నిన్ను చూసి నేను కూడా అది బాగుంది కదా. ఇప్పుడు మనం సిగ్గుపడితే రేపొద్దున ఆయన సిగ్గుపడతాడటండి. నన్ను చూసి నువ్వు సిగ్గుపడ్డావు కదమ్మా, పాటలు పాడడానికి సిగ్గుపడ్డావు కదా, చప్పట్లు కొట్టడానికి సిగ్గుపడ్డావు, నా గురించి ఎవరికన్నా చెప్పడానికి సిగ్గుపడిపోయావు. అన్ని విషయాలు చెప్తారండి. దేవుని గురించి చెప్పడానికి ఎంత సిగ్గేసేస్తుందో. నాన్ స్టాప్గా మాట్లాడే స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఫుల్ స్టాప్ కామాలు ఉండవే కాదు, అంతలా మాట్లాడతారు. దేవుని గురించి వచ్చేటప్పటికి అసలు మాటలే రావు. ఎందుకు రావు? నాకు సిగ్గేసేస్తుందండి, నాకు భయమండి. అసలు కారణం ఏంటో చెప్పనా? ఈ లోపల ఉంటే కదా బయటికి రాకంటే, లోపలి ఉంటే బయటికి ఆటోమేటిక్గా ఈ పొంగి పొర్లుకుంటూ వచ్చేస్తాయండి. నా గిన్నె నిండి పొంగి ఎవరు చెప్తున్నాడు? దావీదు చెప్తున్నాడు. ఆ గిన్నె అనే హృదయం అంట ఏం చేస్తుందంటే అండి, పొంగి పొర్లిపోతుంది. ఏం పొంగుతుంది? ఆనందం, సంతోషం పొంగి బయటికి పొర్లిపోతుందంటండి. అంటే దేవుని గూర్చి ఆయన ఉత్సాహ గానము చేయకుండా ఉండలేకపోతున్నాడు. ఆయన స్తుతించకుండా ఉండలేకపోతున్నాడు, ఆయన ఆరాధించకుండా ఉండలేకపోతున్నాడు. ఆయన గూర్చి నువ్వు మాట్లాడుతున్నావా ఎప్పుడైనా ఎవరితో అయినా? ఒక్క మాట అయినా ఎవరితో మాట్లాడగలుగుతున్నావా? ఉట్టుట్టి మాటలు గంటలు మాట్లాడుతున్నావు కదా. నీ దేవుని గురించి ఒక్క మాట అయినా ఎప్పుడైనా మాట్లాడుతున్నావా? కనీసం నీ దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? నీ పనులు నువ్వు చేసుకుంటే ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధించాలి. దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలంటే మనం జయధ్వనులతో. ఏం చేయాలి? మనం జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేసేయాలటండి. ఆర్భాటం అంటే ఇంకందరికి తెలిసేటట్టుగా, వినబడేటట్టుగా అంత ఆర్భాటంగా చేయాలటండి దేవుని కార్యాలు మనం. దానికి సైతాన్ పెట్టిన పేరేంటో తెలుసా? దేవుడు అల్లరికి కర్త కాదండి, అల్లరి చేయకూడదండి. మొన్నెవరో ఒక సాక్షి చెప్పారు. ఒక మీటింగ్ పెట్టుకున్నారంట ఒక చర్చిలోని, చర్చో మరి బయట పెట్టుకుంటే వాళ్ళు ఎలాగంటే అసలు హల్లెలూయా అని అందరంటండి, చప్పట్లు కొట్టరంటే, ఏం చేయరంటండి. అసలు చేయకపోతే సరే ఎందుకులే ఖాళీగా ఇంట్లో ఉన్నాం, ఏదో మీటింగ్ పెట్టారు కదా, మీటింగ్లో వెళ్ళి కాసేపు కూర్చుంటే ఏ 4 మాటలు దేవుడి మాటలు చెప్తారు కదా, వెళ్దామని వెళ్ళి కూర్చున్నాను. ఒక విశ్వాసం కూర్చునేటాడికి పాటలు అయిపోయి దైవజనుడు వాక్యం చెప్తున్నారటండి. దేవుని అద్భుత కార్యాలు చెప్తున్నాడటండి. ఆయన ఏం చెప్తున్నారు? దేవుని అద్భుత కార్యం చెప్పగానే హల్లెలూయా అంటున్నారు. పాస్టర్ గారు సీరియస్గా చూసేటట్టు చూస్తే ఆయన ఎందుకు చూశాడో ఏమీ తెలియదు. మళ్ళీ ఆయన దేవుని గురించి అద్భుతాలు చెప్తుంటే, దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్తుంటే హల్లెలూయా అన్నదట. మళ్ళీ హల్లెలూయా అంటే మళ్ళీ ఆయన సీరియస్గా చూసాడట. అలాగే ఎప్పుడు దేవుని మహిమ అంటే దేవుడు చేసిన కార్యాలు ఆయన చెప్తున్నాడో ఆవిడ వెంటనే తన ప్రమేయం లేకుండా చెప్పేస్తున్నట్టండి. చెప్పేస్తుంటే ఇంకా పాస్టర్ గారు సంఘ పెద్దలకి చూస్తున్నారు కదా,
అన్నాడంటండి ఆయన. ముందు చుట్టుపక్కల వాళ్ళకి సైజ్ చేసాడంటండి ఆయన. అమ్మ ఊరుకో చెప్పుకో అని. ఏంటి అందరూ ఇలా పెద్దగా చూస్తున్నారు ఏంటి నన్ను, నేనేం చేశాను, నేనేం చేయలేదు కదా అని ఏమనుకుంటున్నాను. అనుకుంటానే చెప్తానే ఉందంటండి. చుట్టూరు ఉన్న వాళ్ళందరూ సీరియస్గా చూసి కామ్గా ఉండన్నారంట. కామ్గా ఉంటుంది, దేవుడు కార్యం చెప్పేటప్పుడు హల్లెలూయా చెప్పేస్తుంది. అసలు హల్లెలూయా గురించే కదా ఇప్పుడు వాళ్ళందరూ సిరకొత్తండి అక్కడ. అప్పుడు సంఘ పెద్దలకి చెప్పాడట ఆయన, చూడండి ఆమె ఏదో చేస్తుంది కనపట్టలేదా మీకు అన్నాడంట. అంటే సంఘ పెద్దలు ఏం చేశారంట, వెళ్ళి ఇద్దరేమో ఓ కాలు ఒక ఆయన, ఓ కాలు ఒక ఆయన, చెయ్యి ఒక ఆయన, చెయ్యి ఒక ఆయన పట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోతున్నారంట. నన్ను ఎందుకు తీసుకెళ్తారు బాబు, నన్ను ఎందుకు తీసుకెళ్తారు, నేనేం చేశాను అంటున్నాను. ఏం చేయలేదు, ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి, నేను నా దేవుణ్ణి స్తుతించకుండా నేను ఉండలేను బాబు, ఆయన చేసిన గొప్ప కార్యాలు వింటే నేను ఊరికి ఎలా ఉంటాను, నేను ఉండలేను. మరి అలాగా నేను అనుకోకుండానే నేను చెప్పేస్తున్నానయ్యా అని చెప్పేసి అంటుందంటండి. అంట ఏమన్నదంట, యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఎన్ని గాడిదల మీద వెళ్ళాడు ఆయన అన్నదంట. సంఘమంతా ఒక్క గాడిద మీద వెళ్ళాడు ఆయన. దేవుని స్తోత్రం, నేను ఆయన బిడ్డను కనుక నన్ను చూసారా 4 గాడిదలు మోసుకెళ్తున్నాయి బయటికి, హల్లెలూయా అన్నదంట. అది అల్లరికి కర్త అంటండి. అది దేవుడు అంటే అల్లరికి కర్త కాడటండి. హల్లెలూయా చెప్పకూడదటండి. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చెప్తే దానికి తప్పేముంది. మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలు హల్లెలూయా చెప్పకుండా ఎలా ఉంటారండి? ఇంకా చెప్పాలంటే మీరు చాలా తక్కువే. కొన్ని మందిరాల్లో చూడాలి, ఇంకా అసలు మోత మోగించేస్తారన్నమాట. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టండి అని చెప్పక్కర్లేదు. అంటే దేవుని గొప్ప కార్యాలు చెప్పేటప్పుడు హల్లెలూయా చెప్పమని చెప్పక్కర్లేదు. ఇంకోటి తెలుసా మీకు, నేను వాక్యం ఏదైనా చూసినప్పుడు యూట్యూబ్లో ఆయన గొప్ప కార్యాలు చెప్పినప్పుడు హల్లెలూయా అని చెప్తాను. వాళ్ళు ఎవరి కోసమో కాదు, నా తండ్రి కోసం. వాళ్ళు ఎక్కడో ఎప్పుడో చెప్పారు అది, ఇప్పుడు నేను వింటున్నాను. అది వింటున్నప్పుడు ఆయన చేసిన కార్యాలు విన్నప్పుడు ఆటోమేటిక్గా నా చేతులు ఏమవుతున్నాయి, హల్లెలూయా స్తోత్రం అని చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకని? మన తండ్రిని మనము మహిమ పరచకుండా ఉండగలమా? అభ్యాసం అయిపోవాలంటే మన దేవుణ్ణి, మన తండ్రిని మనం ఎంత ప్రేమిస్తున్నామో, ఎంత గౌరవిస్తున్నామో ఎక్కడ తెలుస్తుంది? ఇలాంటివన్నిటి ద్వారా తెలుస్తుందండి. అన్నిటి ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఆటోమేటిక్గా వెళ్ళి చెప్పుకుంటాను. అయితే ఇప్పుడైనా తెలుసుకోండి, దేవుని గొప్ప కార్యాలు విన్నప్పుడు నేను చెప్పక్కర్లేదు, మీరేం చేయాలి? చెప్పాలి. నాకే నా దేవుడు మీకు దేవుడు కాదా? నాకే నా తండ్రి మీకు తండ్రి కాదా? మరి మీకు ఎందుకు రావట్లేదు? అది ఆ సంతోషం ఎందుకు రావట్లేదు? ఆ ఆనందం ఎందుకు రావట్లేదు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడైనా చెప్పడం నేర్చుకోండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన మహోన్నతుడటండి, ఉన్నత స్థలములలో నివసించేవాడటండి. మళ్ళీ ఏమని రాశారు? భయంకరుడు అంటే భయము పుట్టించే కార్యాలు చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు? భయాన్ని పుట్టించే కార్యాలు చేస్తాడు ఆయన. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినప్పుడు
అన్యజనులు అళ్ళిపోయారటండి. తెలుసా మీకు? ఇశ్రాయేలీల కంటే ఎవరికి భయం ఎక్కువ? వాళ్ళు బాగా గ్రహిస్తారండి, వాళ్ళు బాగా గమనిస్తారు. బాబోయ్, వీళ్ళ పక్షాన్ని వీళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడు? యుద్ధాలు చేస్తున్నాడు. వీళ్ళ మీదకి మనం వెళ్ళలేము, వీళ్ళ పక్షంగా వీళ్ళ దేవుడు మనతోటి యుద్ధం చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరికి భయం పుట్టింది? అన్యజనులకు పుట్టిందండి. రాహాబు అనే వేశ్య చెప్పట్లేదు అక్కడ దూతలు వెళ్ళినప్పుడు ఏం చెప్తుంది? మీ దేవుడు మీ పక్షాన చేసిన కార్యాలు విన్నప్పుడు మా గుండెలు అదిరిపోని అని చెప్తుంది. ఆమె కాదు, అనేక మంది చెప్తున్నారు. బాలాకరాజు బిలాముని పిలిచి ఇశ్రాయేలు శపించమని ఎందుకు కోరుకున్నాడు మరి అతను? భయం. ఇశ్రాయేలీలంటే భయం. వాళ్ళ పక్షంగా దేవుడు ఉన్నాడు, వాళ్ళ పక్షంగా దేవుడు ఉన్నాడు, వాళ్ళతో మనం వెళ్ళలేము. నీ పక్షంగా దేవుడు ఉన్నాడా? నా పక్షంగా దేవుడు ఉన్నాడా? నువ్వు లోకంలో నుంచి వేరైపోతే, ఎర్ర సముద్రాన్ని దాటేస్తే, ఈ లోకంలో నుంచి పూర్తిగా నువ్వు వేరైపోయి దేవుడిలోకి వచ్చేసినప్పుడు నువ్వు ఎర్ర సముద్రాన్ని దాటేస్తావు. ఎర్ర సముద్రం దాటేస్తే నీకు ఆ యొక్క ఐగుప్తుకి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఉండదు. ఇక నువ్వు దేనికి బానిసగా నువ్వు పనిచేయాల్సిన అవసరత లేదు. పాపానికి శాతానికి దాసులుగా ఉండవలసిన అవసరం లేదు. ఇంకా ఫ్రీ, స్వాతంత్రము. ఈరోజు మనకి మంచి రోజు. ఏం రోజు? నేను ఆ పాట పాడమని అమ్మాయికి చెప్దాము అనుకుంటున్నాను అన్నమాట అండి. అనుకుని సరే పాడి, ఈ పాట అయిపోయాక చెప్దాములే అనుకున్నాను. అదే పాట ఎత్తుకున్నాను. హల్లెలూయా. చాలా సార్లు నేను మనసులో అనుకునే మీరు పాడుతూ ఉంటాను. ఈ పాట పాడితే బాగుండు అనుకుంటాను నేను మనసులో. అదే పాట ఎత్తుతాను మీరు. ఎందుకని? నేను ఆశించింది మరి దేవుడు వినిపిస్తాడేమో నాకు తెలియదు అన్నమాట. భారతదేశమా, మన దేశమంతా రక్షించబడాలని మనం అందరం ప్రార్థన చేస్తున్నామా లేదా? చెప్పండి. అదే కదా చెప్పాను. మన దేశము రక్షించబడాలి. ఆయన భయంకరుడు, మహోన్నతుడు, భయంకరుడు. అంటే మన పక్షాన్ని నిలబడి ఆయన కార్యాలు చేశాడంటే ఎలా ఉంటాయి? అన్యజనులకి భయం పుట్టించేస్తుంది అనమాట అండి. అమ్మో, వీళ్ళ దేవుడు వీళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు, వీళ్ళ దేవుడు వీళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు. కొంత సమయాన్ని విడిచిపెడతాడండి దేవుడు. విడిచిపెట్టినప్పుడు మనతో ఆటాడుకుంటారు. అప్పుడు మనం ఎలా కనపడతామంటే చేతకాని వాళ్ళ కనపడతాం. ఆ తర్వాత ఒక రోజు నిలబడతాడు మన పక్షాన్ని. ఎప్పుడైతే మన పక్షాన్ని నిలబడ్డాడో ఇప్పుడు ఎవరు ఆడుకుంటారు? మనం ఆడుకుంటాం. ఎందుకని? ఇప్పుడు మన పక్షాన్ని నిలబడిపోయాడు ఆయన. ఏం చేశాడు? మన పక్షాన్ని నిలబడ్డాడు. అవతల వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు కనుక ఇక వీళ్ళు మనల్ని ఏం చేయలేరు అని మనల్ని ఆటాడేసుకున్నారు. ఇప్పుడు మన పక్షాన్ని నిలబడ్డాడు ఆయన. నిలబడిన ఆయన ఏమన్నా సామాన్యుడా? మన పక్షాన్ని నిలబడ్డవాడు గొప్పవాడండి. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు, సకల సృష్టికర్త. ఆయన ఆ సృష్టికర్త మన పక్షాన్ని నిలబడితే ఇంక మనకు భయం ఎందుకు ఉంటుందండి? ఉంటుందా భయం? ఉండదు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు.
ఎవరికి మహారాజు అంట? సర్వభూమికి. సర్వభూమి అంటే సముద్రంలో కూడా భూమి ఉందా లేదా? అక్కడ మనుషులు నివసిస్తున్నారా లేదా? క్రొత్త నిబంధనలో ఒక మాట వాడతాడు, భూమి మీద, భూమి క్రింద, భూమి పైన. వాడాడా లేదా మాట? మనుషులు ఎక్కడున్నారట? భూమి మీద, భూమి క్రింద. అంటే భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంటుంది కదండి. గుండ్రంగా ఉందంటే దాన్ని మనం నిలబెట్టామనుకోండి, ఇప్పుడు కింద భాగం ఉంటుంది, దాన్ని మధ్య భాగం ఉంటుంది, మనకి గ్లోబ్ అని చెప్తారు మనకి, పై భాగం ఉంటుంది. అందుకే భూమి క్రింద, మధ్యలోని, పైన. ఆ మధ్యని అనకుండా భూమి మీద, భూమి క్రింద, భూమి పైన. సముద్రంలో కూడా భూమి ఉన్న ప్రతి స్థలంలో కూడా ఎవరున్నారో? మనుషులు ఉన్నారండి. అందుకే ఆ మాట వాడుతున్నాడు అనమాట, సర్వభూమి. అంటే భూమి అనేటువంటిది ఎక్కడుందో అక్కడ ఉన్న సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను. ఆయన రాజు, ఆయన రాజు. ఆ రాజు ఏలుబడిలో నువ్వు ఉన్నావా? నీ కుటుంబం ఉన్నదా? నీ ఇరుగు పొరుగు ఉందా? నీ రక్త సంబంధులు ఉన్నారా? బంధువర్గం ఉన్నదా? మీ గ్రామస్తులు ఉన్నారా? మన దేశస్తులందరూ ఉన్నారా? మనందరికీ కూడా ఆయనే రాజు, అధికారి, ప్రభువు, నాయకుడు, నావికుడు, అన్నీ ఆయనే మనకి. ఆ రకంగా నువ్వు చేసుకున్నావా ఆయన్ని? ఇది ప్రశ్న. నా జీవితంలో నీవే రాజువయ్యా అని నువ్వు ఆయన రాజుగా చేసుకున్నావా? నువ్వు ఆయన రాజుగా చేసుకుని ఉంటే కనుక ఆయన అధికారంలో నువ్వు ఉంటావు. అవునా కదా? ఆయన అధికారంలో మనం ఉంటాం. నేనైతే కోరుకుంటాను అలాగా, ప్రభువా నీ అధికారంలో నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి, సంఘం ఉండాలి. నేను ఇలా ప్రతిరోజు పెడతాను నేను ప్రార్థనలో. ఆయన అధికారంలో మనం ఉండాలండి. మన జీవితంలో ఆయన రాజుగా ఉండాలి, ప్రభువుగా ఉండాలి, తండ్రిగా ఉండాలి, నాయకుడిగా ఉండాలి, నావికుడిగా ఉండాలి. అన్నీ ఆయనే అయి ఉండాలి. అన్నీ ఆయన అయి ఉంటే ఆయనే సమస్తాన్ని నడిపిస్తాడండి. కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని తెలియవు. కొన్ని సరిగ్గా చేస్తాం, కొన్ని సరిగ్గా చెయ్యం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? దాన్ని సరిగ్గా చేసింది పర్వాలేదు, సరిగ్గా చేయిందని ఏం చేస్తాడు? ఆయన రైట్ చేస్తాడు. ఆయన రైట్ చేస్తాడు. ఎందుకని? ఆయన ఏలుబడిలో మనము ఉన్నాము, ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాము. ఉంటది కదా అన్నమాట. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకో, ఆయన అధికారానికి ఒప్పుకో. రివర్స్ లో ఉంటారటండి. ఆయనకి అధికారానికి ఆయన మన జీవితంలో అధికారిగా ఉండడానికి ఇష్టం ఉండదంటే కొంతమందికి. నేను చెప్పిన అలా నువ్వు చెయ్యి అంటారంటండి. చాలా మంది దేవుణ్ణి ఒక పనోళ్ళలాగా, అసలు ఏంటో తెలియదు అనమాట, ఆ రీతిగా ప్రార్థనలు చేస్తారో అలా వాడుకుంటారండి దేవుడిని. దేవుడు మనల్ని వాడుకోవాలి కానీ దేవుడిని మనం వాడుకోకూడదండి. ఆయన ఏమన్నా మనకి పనోడా?
అసలు దేవుడు అంటే ఏంటి? అందుకే పరిశీలనగా తెలుసుకో అంటాడు. నన్ను గురించి పరిశీలనగా తెలుసుకో. తెలుసుకుంటే అప్పుడు నా విలువ ఏంటో నీకు తెలుస్తుంది. ఒక వ్యక్తి గురించి పరిశీలనగా మనం తెలుసుకుంటేనే కదా విలువ. ఎప్పుడు ఇస్తాం మనం విలువ? అవునా కాదా? ఆ వ్యక్తి గురించి మనం పరిశీలనగా తెలుసుకోవాలి. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. జనము మనకి లోబడేటట్టుగా చేస్తాడటండి. ఎప్పుడైతే ఆయన మన జీవితంలో రాజుగా ఉన్నాడో, మన పైన ఆయన అధికారిగా ఉన్నాడో, ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నామో, ఆయన ఏం చేస్తానంటున్నాడో, జనాలు నీకు లోబడేటట్టుగా చేస్తానని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదటండి, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. అదేటండి, మన పాదాల కింద అణగద్రొక్కడం ఏంటి అనుకుంటారు మీరు. అంటే సాతానుడు అనేక మందిని మన మీద లేపుతాడటండి, శత్రువులుగా లేపుతాడటండి. పాములను తేళ్లను తొక్కడానికి మీకు బలాన్ని ఇస్తాను, అధికారాన్ని ఇస్తాను అంటాడు. అవునా కదా? మార్కు సువార్త 16:17లో ఉంటుంది ఈ మాట. ఇప్పుడు చదవద్దులే కానీ. అంటే ఎవరు అనుకుంటున్నారు వీళ్ళు? పాముల్ని తేళ్లని తొక్కడానికి అధికారం ఇవ్వడం అంటే అది మార్కులోనే కాదు, లోకాల్లో ఉంటుంది, సువార్తల్లో ఉంటుందండి. ఒక సువార్తలో ఉన్నది మళ్ళీ 4 సువార్తల్లో కూడా కొన్ని ఉంటాయి అన్నమాట అని చెప్పాడు. అంటే ఇప్పుడు తేలంటే తోకతో ఏం చేస్తుంది? అది పుడుతుంది కదండి, పుడుతుంది. అంటే అలాంటి స్వభావము కలిగిన వాళ్ళు అన్నమాట. అలాంటి స్వభావము కలిగిన వాళ్ళు కొంతమంది పాము, సర్ప సంతానం. శాస్త్రుల్ని పరిశీలన ఏం చెప్పాడు ఆయన? సర్ప సంతానమా అన్నాడు ఆయన. ఆ పాములు కూడా మీరు ఎత్తి పట్టుకుంటారని చెప్తాడు, తొక్కుతారని చెప్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళేదో మనం తొక్కేస్తామని కాదు, కానీ వాళ్ళ యొక్క స్వభావాలను ఏం చేస్తాం మనం? నలగొట్టేస్తాం అన్నమాట. ఏం చేస్తాం మనం? నలగొట్టేస్తాం అన్నమాట. ఆ అధికారాన్ని మనకి ఇస్తాడటండి దేవుడు. కొంతమంది స్వభావాలు వంగవండి, అసలు బెరగరో నలగరో తగ్గించుకోరు, ఏమి ఉండవన్నమాట అండి. అలాంటి వారి యొక్క అలాంటి వ్యక్తులు మన చేతికి అప్పగిస్తాడట. వాళ్ళ స్వభావాలను మనం ఏం చేస్తాము? తొక్కడం అంటే ఏంటండి? నలగొట్టడం. తొక్కితే ఏమవుతుంది? ఏదైనా నలిగిపోద్ది కదా. అంటే నలగొట్టేసే ఆ శక్తిని, ఆ అధికారాన్ని మనకి ఇస్తాడనమాట అండి దేవుడు. అదండి, సాతానుని శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక తొక్కిస్తానంటాడు ఆయన. ఆ సాతాను స్వభావం కలిగిన వారిని కూడా మనం ఏం చేస్తాము? ఆ స్వభావాలను చితక తొక్కుతాం అన్నమాట అండి. విరగన వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు విరుగుతారు. నలగన వాళ్ళు ఏం చేస్తారు? నలుగుతారు. ఒకప్పుడు వీళ్ళ స్వభావం ఎలా ఉండేదండి, ఇప్పుడు ఏంటండి ఇలా మారిపోయిన వాళ్ళు? చాలా మందిని నా దగ్గరికి దేవుడు ఎలాంటి వాళ్ళు తీసుకొస్తాడంటే, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. వాళ్ళు ఎవ్వరి మాట వినరంటండి అసలు. అలాంటి వాళ్ళు పంపుతాడు దేవుడు నా దగ్గరికి. ఆ తర్వాత వాళ్ళు చక్కగా మారిపోతారన్నమాట. ఇది నాకు తెలిసిన విషయమే కాదు, వాళ్ళ గురించి ఎరిగిన వారు ఇచ్చే సాక్ష్యాలు నేను విన్నానండి. మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాగ అయిపోయారండి, వాళ్ళ స్వభావం నిజంగా అలాంటిది కాదండి, వాళ్ళ బుద్ధి అలాంటిది కాదండి,
కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏళ్ళో చాలా చక్కగా తయారయ్యారండి. ఇప్పుడు అంటే ఏమొచ్చింది? ఇప్పుడు ఒక సాక్ష్యం వచ్చింది. ఏమొచ్చింది? ఒక సాక్ష్యం వచ్చింది. ఒక సాక్ష్యం వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? విరిగి నలిగిన అనుభవంలోకి వచ్చేసారు. విరిగి నలిగిన అనుభవంలోకి వచ్చేసారు అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించే స్థితిలోకి వచ్చేసారా లేదా? చెప్పండి. విరిగి నలిగిన బలి, బలులన్నిటికంటే ఇష్టమైన బలి ఏంటంట? ఇప్పుడు వాళ్ళ హృదయం ఏమయ్యింది? విరిగిపోయి నలిగిపోయి ఒక రూపురేఖ లేకుండా అయిపోయారన్నమాట అండి. అంటే స్వభావం అంతా ఏమైపోయింది? ఇప్పుడు బుద్ధంతా ఏమైపోయింది? ఇప్పుడు నడవడికంతా ఏమైపోయింది? ఇప్పుడు ప్రవర్తన అంతా ఏమైపోయింది? ఇప్పుడు మొత్తము నలకొట్టబడిపోయారండి. ఏమైపోయారు? నలకొట్టబడిన తర్వాత వాళ్ళు చేసే ప్రార్థన దేవుడికి ఎలా ఉంది? ఇప్పుడు ఇంపుగా సువాసనగా ఉంటుందంటండి. ఎలాంటి వ్యక్తులు ఎలాగైపోయారు? ఇప్పుడు వాళ్ళ ప్రార్థన చేస్తుంటే దేవుడికి ఎలా ఉందంట? ఇంపుగా ఉంటుందంటండి. ఇంపుగా ఉంటుంది. ఒకప్పుడు చాలా కోపం అండి వాళ్ళకి. కానీ కోపం ఏమైపోయిందో తెలియదండి. ఏమైపోయింది ఇప్పుడు? ఆ కోపం విరిగి నలిగిపోయింది. ఇప్పుడు కోపము వచ్చే మాట మాట్లాడిన వాళ్ళ కోపం వస్తుందా? ఇప్పుడు ఇంకా వస్తుందండి? రాదు. ఇప్పుడు ఆ స్వభావం లేదు. ఇంకా అది నలపట్టుబడిపోయింది. ఇప్పుడు రాదు. ఇంకా ఒకప్పుడు నీ గురించి ఎలాగ అనుకుంటున్నారంటే విన్న మాట అది నిజమో కాదో విని కోపం వచ్చేసింది. ఇప్పుడు మొహం మీద మాట్లాడినా కూడా ఏం రావట్లేదు. అంటే ఏమైపోయింది? ఇప్పుడు అది విరిగి నలిగిపోయింది. అంటే నీ స్వభావము, నీ బుద్ధి, నీ మనస్సు, నీ ప్రవర్తన, నీ నడక అన్నీ నలకొట్టబడిన తర్వాత ఇప్పుడు నువ్వు చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇష్టమైపోతుంది. ఏమైపోతుంది? ఇష్టమైపోతుంది. అంటే ఇప్పుడు మంచి జరిగిందా చెడు జరిగిందా? స్లేట్ ఏంటి నన్ను అండం ఏంటి అనుకుంటారా కదా? కానీ దేవుడు నిన్ను వాళ్ళ చేతికి అప్పగించాడు. దేవుడు నిన్ను వాళ్ళ చేతికి అప్పగించాడు. అప్పగించాడు కనుక నువ్వు ఇక తప్పించుకోవడానికి లేదు. తప్పించుకుంటే నీకు నష్టం, లోబడితే నీకు మేలు. అవునా కదండి? తప్పించుకుంటే నువ్వు నష్టపోతావు. తప్పించుకోకుండా నువ్వు ఎప్పుడైతే లోబడ్డావో నీకు ఎంత మేలు జరుగుద్ది? మేలే కదా? మేలే జరుగుతుంది. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. తాను ప్రేమించిన యాకోబునకు అంటున్నాడు. అందరూ కూడా యాకోబు గురించి ఏం మాట్లాడతారండి? ఒక మోసగాడిని దేవుడు ప్రేమిస్తున్నాడా? అందరూ మోసగాడు మోసగాడు అంటారు. కానీ నేనైతే ఆ మాటను నేను ఏకీభవించనండి. ఏమండి, కొంతమంది పేర్లు పల్లెటూరులో మీరు వింటే తెలుస్తుంది. దేవుడి స్తోత్రం. ఏజెన్సీలో మట్టుకు పేర్లు పెడతారు. మరి అసలు సినీ స్టార్స్ పేర్లే పెట్టుకుంటారండి. అంత లోపల ఏజెన్సీలో ఆ పేరు ఎలా పెట్టారని ఆశ్చర్యం వేస్తుంది మనకి. అదే మన సైడ్ ఉందనుకోండి, పల్లెటూరులో ఉంటాయి. మరి చెప్పాలి, పెంటయ్య అని ఉంటుందండి. ఏం పేరు? అయితే ఆ పేరు ఎందుకు పెడతారంటేనట, అయ్యే పేర్లు అలాంటి పేర్లు పెట్టారేంటి, మంచి పేర్లు పెట్టవచ్చు కదా అంటే
చచ్చిపోతారేమో అని భయంతో పెడతారటండి అలాంటి ఫేస్. ఎందుకు పెడతారో? చచ్చిపోతారేమో అని భయానికి పెడతారటండి. సైతాన్ని ఎంత పనిచేసిందో చూసారా? దేవుడు తన పోలికతో తన స్వరూపంతో ఆయన బిడ్డల్ని విడుదల చేస్తుంటే భూమి మీదకే సైతానికి వీళ్ళకి సైతాన్ని ఏం చేసింది? భయాన్ని కల్పించేసి అందమైన బిడ్డలకి అందమైన పేర్లు పెట్టుకోకుండా పెంటయ్య అంటండి. అంటే దాని అర్థం ఏంటి? పెంటయ్య అంటే అతను పెంటలా ఉంటాడని అర్థమా? చెప్పండి. అలాగా ఆయనకి పెట్టిన పేరేంటంటే యాకోబు. ఆయన పెట్టిన పేరేంటి? యాకోబు అని పెట్టారు. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు అని అర్థం. మోసగాడు అని అర్థం. ఆ పేరుకి అతనికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఆ మాంసాన్ని కూడా వండి పట్టుకెళ్ళమంటే భయపడ్డా లేదా? తల్లి పట్టుకెళ్ళమంటేని. ఎందుకంటే తండ్రి ఆశీర్వాదిస్తానంటున్నాడు. ఎంతసేపు పెద్ద కొడుకుని ఆశీర్వాదిస్తున్నాడు ఈయన, కానీ దేవుడేమో వీడిని ఆశీర్వాదిస్తానన్నాడు కదా. పెద్దోడు చిన్నోడికి దాసులు అవుతాడని చెప్పాడు కదా దేవుడు నాకు. ఈ గర్భంలో ఉండగానే చెప్పేశాడండి. ఇవిడితోటి గర్భంలో ఉండగానే చెప్పేశాడండి. అని చెప్పి ఆవిడ ఎంతసేపు పెద్ద కొడుకునే దీవిస్తున్నాడు ఈయన. ఇక ఈయన మరణ సమయం వచ్చేసింది కనుక ఒక్కసారైనా వీడి దీవెన పొందుకుంటే బాగుంటుంది, తండ్రి దీవెన అని చెప్పి ఆ మాంసం మీద నువ్వు పట్టుకెళ్ళరా అంటే అన్నయ్యకి ఒంటి రోమాలు ఉంటాయండి. అతని స్వరం వేరు, ఇతని స్వరం వేరు. అమ్మ నన్ను తడివి చూస్తే మరి నాన్న నటు ఏమంటాడు? అన్నయ్య స్వరం వేరు, నా స్వరం వేరు కదా. మీరు ఒక్కసారి ఆలోచించండి. అతను నిజంగా మోసగాడైతే అమ్మో అమ్మ నేను పట్టుకెళ్ళిపోతాను, నువ్వు ఉండేవే అని ముందు వాడే అడుగుతాడు కదా. అడిగాడా?